హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మోస్ట్ రిక్వెస్టెడ్ అండ్ యూస్ఫుల్ వీడియో అండి. సో రిటర్న్ గిఫ్ట్స్ కోసం కానీ పర్సనల్ యూస్ కోసం కానీ ప్యూర్ బ్రాస్ ఐటమ్స్ అయితే ఈరోజు చూపించబోతున్నాము. ఈ కలెక్షన్ అంతా మనకి బెస్ట్ ప్రైస్లో సింగిల్ కూడా ప్రొవైడ్ చేస్తారు, అలాగే మనకి బల్క్లో కూడా ప్రొవైడ్ చేస్తారన్నమాట. ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. ఇది ఓన్లీ ఆన్లైన్ స్టోర్ కాబట్టి మీ సైడ్ నుంచి అన్ని డీటెయిల్స్ కనుక్కొని పర్చేజ్ చేసుకోండి. సో ఇంక లేట్ చేయకుండా కలెక్షన్ చూసేద్దాం. ప్రైస్ కోసం అయితే కనుక పైన నెంబర్కి మెసేజ్ చేయండి. హాయ్ శ్రీదేవి గారు, ఈరోజైతే నేను బ్రాస్ ఐటమ్ చూపిద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే మ్యారేజ్ సీజన్ కాబట్టి చాలామంది పూజకు కానీ ఈ బ్రాస్ ఐటమ్స్ ఎక్కువ వాడతారు, లేదంటే గిఫ్ట్ పర్పస్ కానీ, లేదనంటే ఆడపడుచులకి వాళ్ళకి అట్లా ఇవ్వాలనుకున్నా కానీ బ్రాస్ ఐటమ్స్ చాలా బాగా వెళ్తాయి. కాబట్టి ఒకసారి వీటిని ఎలా ఉన్నాయి, ఎలాంటి డిజైన్స్లో అవైలబుల్ ఉన్నాయి, వీటిలో కూడా అన్ని రకాలుగా వీటిని యూజ్ చేసుకోవచ్చా అనేది ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి చక్కగా మనకి శంఖ చక్రాలు నామాలతో అండి. డీటెయిలింగ్ చూడండి ఒకసారి ఎంత బాగుందో. చాలా బాగుంది. నామాలు, శంకు చక్రాలు లేకపోయినా తీసుకోవాలనిపిస్తుంది. మనకి వెయిట్ కూడా చాలా బాగా వస్తుందండి. ఒకటండి, నేను దేనికి కూడా ప్రైస్ మెన్షన్ చేయట్లేదు, ఎందుకంటే సిల్వర్, గోల్డ్, బ్రాస్, కాపర్ ఎప్పుడు కూడా ప్రైజెస్ అప్ అండ్ డౌన్ అవుతాయి కాబట్టి నేను ప్రైస్ అయితే మెన్షన్ చేయట్లేదు. మీకు డైరెక్ట్ గా కావాలంటే స్క్రోల్ అవుతున్న నంబర్ కి డైరెక్ట్ గా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. బల్క్ లో కూడా ఉంటాయి. మీకు కావాల్సిన మోడల్ కూడా ఒకవేళ నచ్చింది స్క్రీన్ షాట్ తీసి పెట్టేసేయండి. ఓకే, నెక్స్ట్ ఇవి మనకి ఇట్లా అండి అన్ని వస్తాయి. సో ఇవి మనకి బల్క్ లో దొరుకుతాయి, మీకు సింగిల్ పీస్ కావాలన్నా కూడా దొరుకుతుంది అనమాట. నెక్స్ట్ దేవుడి దగ్గర దీపం పెట్టి కామాక్షి దీపం అంటారు కదా, అందులోనే చక్కగా క్యూట్ గా అనమాట చిన్నది అష్టలక్ష్మి దీపాలు. ఇవి అంటే మనకి కామాక్షి అమ్మవారి దీపాలు అట్లా చూస్తాము. ఇదైతే అష్టలక్ష్మితో అనమాట. అది కూడా బ్రాస్ ఐటమ్. ఈ పూజలకి అవి పర్టికులర్ గా చాలా బాగా పెట్టుకోవచ్చు అనమాట. అండ్ ఇది స్టాండ్ చేసుకోవడానికి కింద చూసారా, ఇదైతే ఒకసారి మీరు పట్టుకోండి, మీకు వెయిట్ తెలుస్తుంది. చాలా వెయిట్ ఉంటది. సో మనకి దీని మీద ఏవైనా పెద్ద వస్తువులు కూడా మనం చేసుకోవచ్చు. అంటే ఇట్లా ఫ్లవర్ పాట్స్ అట్లాంటివి పెట్టుకుంటారు కదా, అవి కూడా పెట్టుకోవచ్చు. దేవుడి విగ్రహాలు కూడా దీని మీద స్టాండ్ చేసుకోవచ్చు. అంతేకాదండి, ఇది మనకి ఎలా అంటే డిజైన్ తో వచ్చింది చక్కగా, కాపర్ బ్రాస్ లో మనకి డిజైన్ తో వచ్చింది. నెక్స్ట్ గంగాళాలు చాలా సిల్వర్ లో చాలా ఉంటాయి అందరి దగ్గర, కానీ ఇట్లా ఇప్పుడు బ్రాస్ లో తీసుకోండి, చాలా బాగుంటాయి. ఒక్కసారి ఇటు అమ్మవారు, ఇటు స్వామివారు, చాలా బాగుంది. కార్వింగ్ కూడా చాలా బాగుంది. మీకు డీటెయిలింగ్ చూసారా, వెంకటేశ్వర స్వామి గారిని నామాలు కానీ, ఇక్కడ లక్ష్మీ అమ్మవి చక్కగా ఈ లోటస్ చూడండి, అమ్మవారి ఫేస్ కూడా డీటెయిలింగ్ చాలా బాగుంటుంది. ప్రసాదానికి మనం నైవేద్యంగా పెట్టుకోవాలంటే ఇలాంటివి వాడుకోవచ్చు. శ్రీరామనవమికి పానకం పోసుకోవచ్చు. ఇది లైక్ పరమాన్నాలు ఇప్పుడు కొంచెం కొంచెం ప్రసాదాలు చేస్తాం కదండి, ఒక దాంట్లో స్వీట్ ఒక దాంట్లో హాట్ పెట్టుకొని దేవుడి దగ్గర పెట్టుకుంటే చూడటానికి కూడా చాలా బాగుంటుంది. ఇది మీకు బల్క్ లో ఆర్డర్ కావాలంటే స్క్రీన్ మీద నంబర్ కి మీరు కాల్ చేసుకోవచ్చు. బల్క్ వస్తాయి, సింగిల్ కూడా ఇస్తారు. ఇది వేరే డిజైన్ లో ఉంది కదా, ఇది కొంచెం మీకు ఈ డిజైన్ చూపిస్తాను. ఇవి ఓన్లీ శంకు చక్రాలండి. ఇక్కడ స్వామి అమ్మవార్లు ఉంటారు దీంట్లో. అంటే ఎవరి టేస్ట్ కి తగ్గట్టు వాళ్ళు తీసుకోవచ్చు. ఆల్రెడీ ఇలా ఒకవేళ కొంతమందికి సిల్వర్ లో ఉండుంటే బ్రాస్ కి చేంజ్ అవ్వచ్చు, ఇట్లా ఉంటే ఇది తీసుకోవచ్చు అనమాట. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి అందరికి కప్ అండ్ సాసర్స్ ఆల్మోస్ట్ అందరి ఇళ్లలో ఉంటది, కానీ మనకి ఎవరైనా మనకి ఇంపార్టెంట్ అనుకున్న గెస్ట్ వచ్చినప్పుడు మాత్రం ఇట్లా వాళ్ళని సర్ప్రైజ్ చేయొచ్చు. ఎగ్జాక్ట్లీ. కప్ అండ్ సాసర్స్ చాలా బాగున్నాయి కదా, ఇస్తాను ఎంత బాగున్నాయో చూడండి. దీంట్లో మళ్ళీ డిజైన్ వెనకాల మనకి సాసర్ మోడల్ చక్కగా వచ్చింది. అండ్ కప్ కూడా చూద్దాం ఒకసారి. ఏంటంటే మళ్ళీ మనకి రీసేల్ వాల్యూ ఉంటుంది. ఇప్పుడు మనకి ఏ రేట్ ఎప్పుడు ఎలా పెరుగుతున్నాయో చెప్పలేకపోతున్నాము. సో మనకి గిఫ్ట్ గా ఇవ్వచ్చు. ఇంటికి గెస్ట్ వచ్చినప్పుడు ఎక్కువ బల్క్ లో తీసుకొని ఒక 6 డజన్ పీసెస్ లేదంటే హాఫ్ డజన్ తీసుకుంటారు, అలా కూడా ఇచ్చుకోవచ్చు. మంచి ఐటమ్స్ ఇవి. దీనికి ఒక్కసారి కప్ డిజైన్ చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది. ఇందులో తాగితే ఏంటంటే మనకి ఎందుకంటే కాలం కాఫీలు కానీ టీలు కానీ ఇట్లా కాపర్ లో కానీ, లేదనంటే లైక్ ఇది బ్రాస్ లో కానీ వెండిలో కానీ తీసుకునే వాళ్ళు. అప్పుడు ఎలాంటి హెల్త్ ఇష్యూలు ఉండే కాదు, మళ్ళీ ఇలా ఏదే రీసైకిల్ అవుతున్నాయి అనమాట. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు. సో కప్ అండ్ సాసర్స్ అండి, ఇవి కూడా బల్క్ లో ఆర్డర్ చేసుకోవచ్చు. సింగిల్ పీస్ కూడా దొరుకుతుంది. సో ఇప్పుడు కప్పులు చూపించాను కదండి. నెక్స్ట్ ఈ కప్పులు తీసుకోవడానికి ట్రే కావాలి కాబట్టి సో మనం బ్రాస్ లో కూడా
ఈ ట్రే మోడల్ చూడండి ఎంత బాగుందో. చాలా బాగుంది, ఎంత సో మనం ఏమైనా గాజు అలాంటివి తీసుకున్న ఒక్కొక్కసారి అవి బ్రేక్ అయిపోతుంటాయి. ఇవైతే మనకి లైఫ్ టైం వారంటీ ఉంటుంది. అండ్ చూడటానికి కూడా చాలా బాగుంటుంది. ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు ఇవ్వడానికి కూడా చాలా బాగుంటుంది. చూసారు కదా, లోపల డిజైన్ ఉంది, మళ్ళీ మనకి చుట్టూతా బార్డర్ కూడా మంచి డిజైనింగ్ వచ్చింది. ఇప్పుడు ఇందాక నేను చెప్పాను కదా, ఒకసారి ఎట్లా ఉంటాయో కప్ అండ్ సాసర్ పికప్ చేసి చూపిస్తాను, ఎంత బాగుంటుందో. ఇలా లుక్ అయితే మారిపోయింది యా ట్రేకి. ఎవరన్నా మనకి చూడండి ఇంటికి గెస్ట్ వచ్చినప్పుడు ఎంత అసలు మంచి రిచ్ లుక్ వస్తుంది ఇవ్వడానికి, చాలా బాగుంటుంది. ఇట్లా బ్రాస్ ఐటమ్ లో మీరు ప్లాన్ చేసుకోవచ్చు. మీకు దీంట్లో ఇట్లా కూడా బల్క్ ఐటమ్ వస్తాయి. ఇవి ఏంటంటే మనకి మ్యారేజెస్ కానీ, లేదంటే ఎవరికైనా ఫ్రెండ్స్ కి గిఫ్ట్ ఇవ్వడానికి కానీ, లైక్ హౌస్ వార్మింగ్ ఫంక్షన్స్ అవుతుంటాయి కదా, అలాంటి వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వచ్చు. ఇంకా చాలా కలెక్షన్ ఉంటాయి. కాకపోతే ఏంటంటే మనం శాంపుల్ కొన్ని ఇలా ఉంటాయని చూపిస్తున్నాం అన్నమాట. ఇంకొకటి చిన్ని మీకు కాపర్ లో, అంటే మనం ఎక్కువ చూసుంటాం బేసిన్స్, చాలా హెవీ సైజ్ చూసుంటాము. లైక్ చిన్నవన్నమాట, చిన్న ఫంక్షన్స్ కి ఏమైనా మనం ఫ్లవర్స్ పెట్టుకోవడానికి కానీ, లేదనంటే ఇంకేమైనా పెట్టుకోవడానికి, తాంబూలాలు వీచుకోవడానికి కానీ చాలా బాగుంటుంది. ఈ బ్రాస్ ఐటమ్ లో ఈ చిన్న తాంబూలం మోడల్ అనమాట. అసలు ఈ సెట్ చూపియాలంటే నాకే ఎంత క్యూట్ అనిపిస్తుందో, అందరికి నచ్చుద్ది. మనం టెంపుల్స్ కి వెళ్ళినప్పుడు జనరల్ గా క్యారీ చేస్తాం కదా, సింపుల్ గా ఉండాలని అనుకుంటాము. సో ఒక్కసారి ఇట్లాంటి బ్రాస్ ఐటమ్ ట్రై చేయండి. పూజల్లో ఇలాంటిది పెట్టుకోండి, ఎంత బాగుంటుందో చూడండి. పసుపు, కుంకుమ, గంధం, అక్షతలు అన్ని వేసుకొని పెట్టుకోవచ్చు. మళ్ళీ దీనికి చూడండి క్యాప్ ఇలా వచ్చేసింది పోకుండా. ఏంటంటే మనం కార్తీక మాసాల్లో అట్లా చాలా మంది టెంపుల్స్ కి వెళ్తుంటారు కదా, అలాంటప్పుడు ఇది ఒక్కటి క్యారీ చేసుకుంటే మనకు అన్ని ఇందులోనే సెట్ ఉంటుంది కాబట్టి హ్యాపీగా క్యారీ చేసుకోవచ్చు. సో మనకి ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది, పైన లిడ్ ఉంది కాబట్టి ఏమైనా లీక్ అవుతాయన్న టెన్షన్ కూడా ఉండదు. ఏవి ఎందులో ఉన్నా మనం అట్లా చిన్న బాస్కెట్, రిటర్న్ గిఫ్ట్ అయితే ఇంకా సూపర్ ఎక్సలెంట్ అనమాట. బర్త్డేస్ కానీ, హాఫ్ సారీ ఫంక్షన్స్ కి, దేనికైనా మనం రిటర్న్ గిఫ్ట్ కింద పెట్టుకోవచ్చు. ముఖ్యంగా లేడీస్ కి ఇలాంటి పసుపు కుంకుమలు పెట్టే ఇస్తే మాత్రం వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, అది కూడా బ్రాస్ ఐటమ్ లో. ఓకే, నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ ఐటమ్ చూపిస్తాను మీకు. ఇది మాత్రం నాకు పర్సనల్ గా నాకు చాలా బాగా నచ్చింది. నాకు దీంట్లో ఇది అసలు ఎక్సలెంట్ అనమాట. చిన్న గరిటెతో చక్కగా నేతి పావు అనమాట. ఇది కూడా గిఫ్టింగ్ ఇచ్చుకోవచ్చు. ఏంటంటే పెళ్లి కూతురికి వాళ్ళకి నేతి పావులు 2 జంటగా ఇస్తుంటారు, అట్లాంటి దానికి ఇది కూడా ప్లాన్ చేసుకోవచ్చు. బ్రాస్ ఐటమ్స్ తప్పకుండా ట్రై చేయండి. సింగిల్ పీస్ దొరుకుతాయి, అట్లాగే బల్క్ లో కూడా దొరుకుతాయి. ఇక్కడ కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కి మీరు కాంటాక్ట్ అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ.